రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించామని అభివృద్ధి ఫలాలు మొట్టమొదటిగా భూములు త్యాగం చేసిన రైతులకే దక్కాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడమే కాకుండా వారి ఆర్థిక అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సచివాలయంలో జరిగిన 53వ CRDA అథారిటీ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని సీఎం స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను తక్షణం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాజధాని రైతుల కౌలు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదు. భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పామో అక్కడే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏ ఊళ్ళో భూములు ఇచ్చిన వారికి ఆ ఊళ్ళోనే ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరగాలని ఆదేశించారు. సెక్రటరియట్ టవర్స్తో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, వెస్ట్ బైపాస్ రోడ్డును వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాజా టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారిని చేరేలా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. కరకట్ట రోడ్డును విస్తరించాలని, 3 నెలల్లో రాజధాని నగరాన్ని రూపుకు తీసుకురావాలని ఆదేశించారు.